మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. యూట్యూబర్ రావణ్ అలియాస్ జోసెఫ్ చాలా వరకు ఆయన మీద కేసులు పెడుతూ బెయిల్ వస్తూ అన్నీ జరిగాయి. ఇంకా అంత సద్దుమణుగుతుంది అనుకున్న టైంలో తన పైన దేశద్రోహం కేసులు, ఉపా కేసులు పెట్టడం జరిగింది. ఒకానొక టైంలో ఇప్పుడు చూసుకుంటే ఆయనని ఉరి తీయాలని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు రావణ్ చేసిన పనులేంటి, ఆయన వీడియోలు యువతని ఎటువైపుకి ఆకర్షించబడ్డాయి. సో ఇవన్నీ కూడా మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, రావణ్ జోసెఫ్ తను చేసిన వీడియోలు ఈరోజు చూసుకున్నట్టయితే తన మీద ఉపా కేసులు, యువతని అంటే తన వీడియోస్తోని తను చేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి యువతని ఏ రకంగా ఆకర్షించాయి. చాలా వరకు ఏమంటున్నారంటే మళ్ళీ కమ్యూనిస్ట్ భావజాలను అటు సైడ్ ఆయన చేసిన వీడియోస్ అన్ని కూడా అలానే ఉన్నాయి, అటు ప్రభావితం చేసేలాగా ఉన్నాయి. సో ఇది ఇక్కడితోనే అరికట్టాలి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మామూలుగా మనకి తీవ్రవాదులు ఉంటారు, ఇక్కడ ఏమంటారు నక్సలైట్స్ అంటారు. వీళ్ళు డేంజర్ అని అంటాం. నాకు టెర్రరిస్టులు డేంజరే, నక్సలైట్లు డేంజరే. కానీ వీళ్ళకంటే డేంజర్ ఎవరు అంటే అర్బన్ నక్సల్స్. ఎందుకంటే టెర్రరిస్ట్ అనేవాడు ఎక్కడో ప్రాంతంలో చేసిన దాన్ని, వాళ్ళు చేసిన ఘాతకాన్ని జనాల్లోకి వాళ్ళు వేరే వేరే మాధ్యమాల ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో పాజిటివ్ కోణం తీసుకొచ్చి అతను ఎందుకు చేశాడో నిజం బయటికి రాకుండా వీళ్ళు ఇంకొక కల్పితాన్ని సృష్టిస్తారు. ఈ అర్బన్ నక్సల్స్ మావోయిస్టులు చేసేది ఆ ఘాతకాలన్నీ వదిలేసి వాళ్ళు దానికి ఇంకొక కొత్త నెరేటివ్లు అన్నీ అల్లేసి వాళ్ళ మీద సింపతి తీసుకొస్తారు. సో నా దృష్టిలో నిజానికి చెప్పాలంటే టెర్రరిస్ట్ నక్సలైట్ కంటే డేంజరస్ అర్బన్ నక్సల్స్. అర్బన్ నక్సల్స్ వీళ్ళిద్దరి కంటే డేంజర్. సో ఈ అర్బన్ నక్సల్స్ మీద ఉక్కు పాదంతో నిజానికి కాల్మోపాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటున్నందుకు నిజంగానే మనందరం చాలా హర్షించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ జోసెఫ్ ఇతని వీడియోల్లో మనం చూసుకున్నట్టయితే కనుక హిందువులను తిట్టాడు, హిందూ దేవుళ్ళని తిట్టాడు, హిందూ ధర్మాన్ని దూషించాడు, అసలు నిజంగా అనకూడని మాటలన్నీ అన్నాడు. నేను ప్రభుత్వాన్ని ఏవైతే అన్నాడో నేను వాటి గురించి వెళ్ళట్లేదు. ఎందుకంటే అందులో కూడా చాలా వ్యక్తిగతమైన దూషణలు, అలాంటి పదజాలం వాడచ్చా లేదా అంటే మరి రాజకీయాల్లో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. నేను పర్టికులర్గా తను ఏవైతే దేవుళ్ళని, దేశాన్ని, ధర్మాన్ని అన్నాడో నేను దాని గురించి అంటున్నా. తను చాలా ఓపెన్గా అంటున్నాడు, నాకు ఈ దేశం మీద భక్తి లేదు అని. దేశం మీద భక్తి లేదు అనేది కమ్యూనిస్ట్ మైండ్ సెట్. అది మీరు వరవర్రావు చూస్తున్నట్టయితే వరవర్రావు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్ అన్నాడు, నక్సలైట్లు అనే వాళ్ళకి దేశం భక్తి ఉండదు, వాళ్ళు ఈ దేశ రాజ్యాంగాన్ని నమ్మరని అన్నాడు. ఆ నక్సలిజాన్నే కదా ఇప్పుడు ఇతను సమర్థిస్తుంది. హిడ్మాన్ని సమర్థిస్తా, నేను ఉమర్ ఖాలిద్ని సమర్థిస్తా, అఫ్జల్ గురుని సమర్థిస్తానంటే ఇతని మీద యూఏపీఏ పెట్టక ఏం పెట్టాలి? కేవలం ఇతని మీద యూఏపీఏ పెట్టడంతోనే ఇప్పుడు ఆగకూడదు. ఎవరైతే యూఏపీఏ పెట్టిన తర్వాత కూడా ఇతన్ని సమర్థిస్తున్నారో వాళ్ళ మీద కూడా యూఏపీఏ పెట్టాలి. వీళ్ళు నక్సలైట్ల కంటే డేంజర్. ఈరోజు మనం చూసుకున్నాం, అమిత్ షా గారిది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ హోమ్ మినిస్టర్ ఏంటంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని ఆయన నిజంగానే క్రష్ చేసేసారు. ఒకప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నది ఈరోజు లెస్ దాన్ 5 జిల్లాలకు పరిమితమైంది, అందులో కూడా ఎక్కడ లేదు అసలు. కానీ అది లేని దాన్ని ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేసే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఈ అర్బన్ నక్సల్స్ చేస్తున్నారు, ఈ జోసెఫ్ లాంటి వాళ్ళు చేస్తున్నారు. సో ఏదైతే అమిత్ షా గారు చేశారో అది పార్షియల్లీ కంప్లీటెడ్, అది పార్షియల్లీ సక్సెస్ఫుల్. ఫుల్ సక్సెస్ అవ్వాలి అంటే అర్బన్ నక్సల్స్ని క్రష్ చేస్తేనే అవుతుంది. సో ఒక యూట్యూబర్ మీద ఇంత పెడతారా అని ఎవరైతే అడుగుతున్నారో నేను నిన్న చెప్పిందే మళ్ళీ చెప్తున్నా. ఈరోజు డిజిటల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు చాలా ఎక్కువైంది. నేను చెప్పాను, జ్యోతి మల్హోత్రా ఉదాహరణ ఇచ్చాను. ఐఎస్ఐ వాళ్ళతో కలిసింది, పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్తో కలిసి ఆ పాకిస్తాన్లో వీడియోలు చేసింది. పహల్గామ్ అయిన తర్వాత తీగలాగితే డొంక కదిలినట్టుగా జ్యోతి మల్హోత్రాతో పాటు 10ల సంఖ్యలో యూట్యూబర్స్ దొరుకుతూ వెళ్ళారు. అందరూ పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, వేరు వేరు దేశాల్లో, రాష్ట్రాల నుంచి. మనకి ఇక్కడ కూడా నెబెల్ రాయ్ సింగం అనే అతను ఉన్నాడు, ఒక శ్రీలంకన్. అతను న్యూస్ క్లిక్ అనే ఆర్గనైజేషన్కి ఫండింగ్ ఇచ్చాడు. దాని ద్వారా వేరే వేరే యూట్యూబర్స్కి కూడా ఫండింగ్ ఇచ్చాడు. దేనికి? ప్రో చైనా కంటెంట్ నడపడానికి. ముఖ్యంగా కోవిడ్ టైంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెరేటివ్ నడపడం. అంటే చైనా చూడండి ఎంత అద్భుతంగా చేసిందో, భారతదేశం విఫలమైంది. చైనా మోడల్ ఎక్సలెంట్, భారత్ మోడల్ ఫెయిల్యూర్ అని. కోవిడ్ ఎలాంటి పరిస్థితి? అది
అసలు ఎలాంటి భయాందోళనలో జనాలు ఉన్నారు. ప్రభుత్వానికి అది అదొక ఎంత పెద్ద ఛాలెంజ్ అయింది. అలాంటి టైంలో జనాలకి నమ్మకం ఇవ్వాల్సింది పోయి ఇలాగ రెచ్చగొట్టేలా చేసినట్టయితే, జనాలు రోడ్ల మీదకి వచ్చి ఉన్నట్టయితే అది ఇంకెంత ప్రమాదం అయి ఉండేది. అది చేయాలని అనుకున్నారు అంటే ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? యూట్యూబర్స్‌కి ఇప్పుడు వాళ్ళు మీడియా హౌసెస్‌కు ఇస్తారా లేదా నేను మాట్లాడను. కానీ యూట్యూబర్స్‌కే వీళ్ళు దృష్టి ఎక్కువ పెట్టారు అంటే అది ఎంత ప్రభావవంతమైన మాధ్యమం. అంత ప్రభావవంతమైన మాధ్యమంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి. అలాంటిది దీనికి కంప్లీట్ ఆపోజిట్‌గా అసలు బాధ్యత లేకుండా నేను దేశభక్తుడినే కాదు, నాకు దేశం మీద ప్రేమే లేదు, నాకు ఈ దేశం అంటే ఇష్టం లేదు, నేను హిడ్మాని సమర్థిస్తా, అఫ్జల్ గురుని సమర్థిస్తానంటే ఇదే శిక్ష పడుతుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే యూఏపీఏ తాగకూడదు, ఇతని మీద ఉరిశిక్ష వేయాలి. ఆల్మోస్ట్ అవే మాట్లాడుతున్నారు ఇతను ఇప్పుడు చాలా కరెక్టే మంది. కదా, కరెక్టే. ఇప్పుడు ఇతను ఎంతమందిని ప్రభావితం చేస్తూనే ఉంటాడు. ఈరోజు హిందూ దేవుళ్ళని ఇతను దూషిస్తున్నాడు. ఉమ్, ఏమనంటే హిందువులు కుల వివక్ష గురించి, దేవుళ్ళ గురించి ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నాడు. రావణ అనే పేరు పెట్టుకున్నాడు. ఈ జోసెఫ్ అని అతనికి బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్టయితే రావణుడు ఎవరు అసలు? బ్రాహ్మణుడు. రావణుడు పారశివ బ్రాహ్మణుడు. భక్తుడు. శివుని గుండెల్లో పెట్టుకున్నవాడు రావణుడు. ఈరోజు మనం రావణాసురుడి శివస్తాండవ స్తోత్రం చదువుతాం కదండి అందరం. సినిమాల్లో కూడా పెడతారు రావణాసురుడు. ఆ రావణాసురుడిని తీసుకెళ్ళి దళితుడు అంటారు. ఏమన్నా జ్ఞానం ఉందా అసలు? అండ్ మళ్ళీ దాంట్లో కూడా వీళ్ళు అప్పర్ కాస్ట్ వాళ్ళు లోవర్ కాస్ట్ వాళ్ళని చంపారని చెప్పి ఒక దిక్కుమల నెరేటివ్ తీసుకొస్తారు. అది తీసుకొచ్చి దాంట్లో జోసెఫ్ లాంటి వాళ్ళ పాత్ర ఉంటుంది. అంటే మనవి ఏవైతే మన పురాణాలు ఉన్నాయో వాటిని వక్రీకరించి మన హిందువులకి, హిందూ దేవుళ్ళ మీద వ్యతిరేకత తేవడంలో ఇలాంటి వాళ్ళ పాత్ర ఎంతుంది నిజాలు తెలియకుండా. సో ఇలాంటి వాళ్ళని మన దేశద్రోహులు అనకుండా ఏమనాలి? వీళ్ళు డెమోగ్రఫీ చేంజ్ చేయడంలో ఇలాంటి వాళ్ళ పాత్ర ఎంతుంది? సో వీళ్ళని దేశద్రోహులు అనకుండా ఏమనాలి? అసలు ఇంకా డీప్ వెళ్ళినట్టయితే అసలు రావణాసురుడు ఆ జన్మ ఏంటి? జయ విజయులు. నేను మరి అంత పురాణాలు నా వయసుకి నేను చెప్తే బాగుండదు. కానీ ఎవరైతే ఈ జోసెఫ్ లాంటి వాళ్ళ మాటలు నమ్ముతున్నారో వాళ్ళు మనం అందరం తెలుసుకోవాలి పురాణాలు. ఇప్పుడు ఒక క్రిస్టియన్ అనేవాడు ప్రతి సండే చర్చికి వెళ్తాడు బైబిల్ చదవడానికి. ఒక ముస్లిం అనేవాడు ప్రతి ఫ్రైడే నమాజ్ చేయడానికి వెళ్తాడు. మన హిందువులకు అలా లేదు. చాలామంది అంటారు ఉండాలి కదా అని. ఏ రోజు వెళ్తాం మనం ఏ రోజు వెళ్ళాలి? ఉత్తి సోమవారమే పెట్టుకుందామా? సోమవారం శివుడికి, అమ్మవారికి, మంగళవారం అంటేనేమో మనం ఆంజనేయ స్వామికి, బుధవారం ఏమో మనం వినాయకుడికి అంటాం, అయ్యప్ప స్వామి అంటాం, గురువారం ఏమో దత్తాత్రేయ స్వామి, దాని తర్వాత శుక్రవారం ఏమో అమ్మవారు అంటారు, శనివారం వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి, ఆదివారం వచ్చేసరికి సూర్య భగవాన్. అంటే మనకి ఏదో ఒక్కరోజే లేదు, ఇదంతా ఒక్కరోజు వెస్టర్న్ కాన్సెప్ట్. మదర్స్ డే అంటారు, ఆ ఒక్కరోజు అమ్మ కాళ్ళకి దండం పెడితే నెక్స్ట్ డే తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేస్తారు. ఫాదర్స్ డే అంటారు, వ్యాలంటైన్స్ డే అంటారు, ఫ్రెండ్షిప్ డే అంటారు, ఏవేవో దిక్కుమాలిన దినాలన్నీ చేసుకుంటారు. మనకు అలాంటివి లేవు. మనకి ప్రతి డే విలువైనదే, మనకి ప్రతి డే పవిత్రమైనదే. మనకి ఇంత గొప్ప దాంట్లో పుట్టి నిజానికి దీన్ని వదిలి ఎలా వెళ్తున్నారు? ఎందుకంటే మన గొప్పతనం మనమే సమంగా చెప్పుకోలేకపోతున్నాం. ఈ విదేశీ వాళ్ళందరూ వచ్చి వాళ్ళు వక్రీకరించి రాసినవన్నీ నమ్మి ఇలాంటి వాళ్ళు దాన్ని యాంప్లిఫై చేయడంతో మన ఉన్న గొప్పతనం, మన ధర్మాన్ని మనమే తెలుసుకోలేదు. జయ విజయులు అనేవాళ్ళు బృహ మహర్షిని విష్ణుమూర్తిని చూడడానికి ఆపితే బృహ మహర్షి ఇచ్చిన శాపగ్రస్తం ద్వారా వీళ్ళు ఈ జన్మలు ఎత్తారు జయ విజయులు. అందులో కూడా ఏంటి, మీరు 7 జన్మలు ఎత్తి ఇక్కడికి వస్తారా? 7 జన్మలు మంచివాళ్ళుగా పుణ్యాలు చేసుకుని ఇక్కడికి వస్తారా వైకుంఠానికి? 3 జన్మలు పాపాత్ములుగా వస్తారా? అంటే 7 జన్మలు మేము ఇక్కడ స్వామిని చూడకుండా ఉండాలి, 3 జన్మలోనే మేము పాపాత్ములుగా వస్తామని అంటారు. అందులో కూడా ప్రతి జన్మలోనూ విష్ణుమూర్తి అవతారం ఎత్తి వీళ్ళని సంహరించాడు కదా. మనకి తెలిసిందే ఇవన్నీ. హిరణ్యకశిపుడిని చంపింది ఎవరు? రాముడే. సాక్షాత్ ఎవరో మనకి తెలుసు. వీళ్ళు మళ్ళీ తప్పులు చేశారు కదా అంటే వీళ్ళు తప్పులు చెయ్యాలి. ఆ 3 జన్మలది అదే కదా. లేకపోతే 7 జన్మలు పుణ్యాత్ములుగా ఉంటే వాళ్ళు తిరిగి వచ్చేవాళ్ళు. అంత వేచి చూడలేక వీళ్ళు పాపాత్ములుగా పుట్టారు. ఇంత ఉంది వెనక మనకి. ఇంకా నేను బాటమే టచ్ చేశాను. మనం తీసుకుంటూ వెళ్తే అవి ఇంకా పెద్దవవుతాయి. నాకంత జ్ఞానము లేదు, అంత పాండిత్యము లేదు, అంత చెప్పే అనుభవము లేదు. కాబట్టి ఇది పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళ వినాలి. వాళ్ళదే కరెక్ట్. సో నేను అంత దానికి వెళ్ళను. బేసిక్ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా.
సో ఇంత గొప్ప ఇవన్నీ వదిలేసి ఆ మూర్ఖుడు జోసెఫ్ అనేవాడు ఇలాంటి వాళ్ళందరూ రావణాసురుడు దళితుడిని చంపారని చెప్పి మేము రాముడిని బహిష్కరిస్తాం. ఫస్ట్ తెలుసుకోండి, బేసిక్ హిందూవి తెలుసుకోండి. ఇలాంటి వాళ్ళు ఏమవుతారంటే వీళ్ళు దేనికి వాడతారంటే వీళ్ళు క్రిప్టోస్ ఉంటారు, వీళ్ళు మతం మారిపోతారు కానీ మారింది చెప్పరు. మారింది చెప్పకుండా పేరు వీళ్ళది బయటకి రానివ్వకుండా ఏదైతే మతం మారారో అది రాకుండా వీళ్ళది ఏదైతే ఇదివరకు హిందూ ధర్మంలో ఉన్నారో ఆ పేరే పెట్టుకుని వీళ్ళు హిందూ దేవుళ్ళని అంటూ ఉంటారు. దాని ద్వారా ఏమవుతుంది, నిజంగా ఎవరైతే దళితులు ఉన్నారో, వనవాసులు ఉన్నారో, లేకపోతే ఎవరైతే నిజంగా వెనకబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళని మతం మార్చడానికి వీళ్ళు హెల్ప్ అవుతున్నారు కదా. ఈరోజు హిందువుల్లో వివక్ష ఉంది అని అంటారు, అది 100కి 100% నిజం. కానీ ఆ వివక్ష ఎవరు తీసుకొచ్చారు? మన పురాణాల్లో నిజంగా మన హిందూ పురాణ వివక్ష ఉన్నది హిందూ ధర్మంలోనా, క్రిస్టియానిటీ, ఇస్లాంలోనా? మనం మాట్లాడుకుంటే హిందూ ధర్మంలో వివక్ష లేదు. ఇప్పుడు ఉన్నది హిందూ ధర్మాన్ని వక్రీకరించబడ్డది మనం అందరం పాటిస్తున్నాం. హిందూ ధర్మంలో ఉన్నవి 4 కదండి, బ్రాహ్మణుడు, శూద్రుడు, క్షత్రియుడు, వైశ్యుడు. అదేంటి పుట్టుకతో రాదు, మీరు చేసే పనుల బట్టి వస్తుంది. కానీ ఇక్కడ పనులతో ఎవరు చూడట్లేదు. సో అంటే మనం వదిలేసినట్టే కదా, మనం వదిలేసినట్టే. ఆ మాటకొస్తే చంద్రగుప్తుడు రాజు ఎలా అయ్యాడు? చంద్రగుప్తుడు నిజానికి క్షత్రియుడా? కాదు. నిజానికి పుష్యమిత్ర శుంగ ఒకప్పుడు మంత్రి, బ్రాహ్మణుడు మరి రాజు అవ్వలేదా? శుంగ డైనాసిటీ. శాతవాహనులు ఎవరు? వాళ్ళు బ్రాహ్మణులే కదా, గౌతమిపుత్ర శాతకర్ణి, వాళ్ళు మరి రాజులు అవ్వలేదా? మనది వర్ణ, మీరు పుట్టుక ఏది అనేది కాదు, మీరు పని ఏంటి. ఒక శూద్రుడు ఎంత పైకన్నా వెళ్ళొచ్చు, అలాగే బ్రాహ్మణుడిగా పుట్టినవాడు ఇవి కూడా చేయొచ్చు. మనకు అలా లేదు. అది ఈరోజు అందుకే కదా ఈ వివక్ష చూపిస్తున్నారు అని. ఈరోజు ఏం చేశారు విహెచ్పి వాళ్ళు కానీ, చిలుకూరు రంగరాజ మహానుభావులు ఆయన కానీ, వీళ్ళందరూ కూడా ఎవరైతే వెనకబడ్డ వాళ్ళు ఉంటారో వనవాసీలని, దళితులని, వాళ్ళకి పాండిత్యం నేర్పిస్తున్నారు, వాళ్ళకి పూజారులుగా తీసుకొస్తున్నారు. ఈరోజు వాళ్ళు పూజారులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు విహెచ్పి వాళ్ళు. ఇది ఇప్పుడు నేను అడుగుతున్నా, వివక్ష ఉంది అని ఏదైతే అన్నారో, క్రిస్టియానిటీలో వివక్ష లేదా? ఎస్సీ చర్చ్, ఎస్టీ చర్చ్, బ్రాహ్మిన్ చర్చ్, దళిత్ చర్చ్, రెడ్డి చర్చ్, కమ్మ చర్చ్, కాపు చర్చ్, ఏంటివి? కాస్ట్తో చర్చ్. మీకు ఇక్కడ వివక్ష ఉందని మీరు అందులోకి వెళ్ళి అక్కడ ఇది ట్యాగ్ చేసుకుని చర్చ్ పెట్టుకోవడం ఏంటి? అండ్ మళ్ళీ కమ్మ వాళ్ళు కాపు చర్చిలోకి వెళ్ళరు, దళితులు మళ్ళీ బ్రాహ్మిన్ చర్చిలోకి రాకూడదు. అంటే ఇంకా ఏం మారింది మీకు? ఏం మారింది అంటే జోసెఫ్ అనేది కూడా మమ్మల్ని రానివ్వలేదు కాబట్టి ఈరోజు పరిస్థితిలో ఉంది అని అనేక వీడియోలు చేశారు. ఈ రోజు అండి తిరుమల ఉంది, కొన్ని కోట్ల మంది వెళ్తారు. అయోధ్య రామ మందిర్ ఉంది, కొన్ని కోట్ల మంది వెళ్తున్నారు. కాశీ ఉంది, కొన్ని కోట్ల మంది వెళ్తున్నారు. ఇప్పుడు అమర్నాథ్ యాత్ర మొదలైంది, వైష్ణోదేవి ఉంది. బ్రాహ్మణుడు లోపలికి వెళ్ళొచ్చు, దళితులు ఇక్కడే ఆగిపోవాలి, వనవాసీలు బయటే దర్శనం చేసుకోవాలి, కమ్మ వాళ్ళు లోపలికి వెళ్ళొచ్చు, కాపులు ఇక్కడే ఆగచ్చు, శూద్రులు ఇక్కడే ఉండాలి, వైశ్యులు అక్కడి వరకు వెళ్ళొచ్చు అని ఎక్కడ ఉంటుందా? అంటే వెళ్ళే వాళ్ళు నాపు ఎవరన్నా నీ కులం ఏంటి అని అడుగుతున్నారా? అంటే మనకి బేసిక్ గుళ్ళు అంటే ఇవే కదా. మనం బేసిక్ అంటే ఇప్పుడు సరే ఇవి కూడా పక్కన పెడదాం, ఇవన్నీ ప్రభుత్వం అంటారు కొన్ని, అవి XYZ. తమిళనాడులో గుళ్ళకి అసలు, అక్కడ తమిళనాడు అంటేనే ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్. అక్కడ ఏం వివక్ష ఉంది? మదురైలో అమ్మవారి గుడికి వెళ్ళడానికి ఏమన్నా ఉందా? కంచి కామాక్షి అమ్మ గుడికి కానీ, మనం ఎన్నో గుళ్ళు ఉన్నాయి అక్కడ. రామేశ్వరం ఏమన్నా వివక్ష ఉంటుందా? అయ్యప్ప స్వామి గుడి మాల వేసుకున్న వాళ్ళు ఒక్కళ్ళే వెళ్ళాలని ఉంది తప్ప ఇంకా వేరేవేమన్నా వివక్షలు ఉన్నాయా? మరి ఇప్పుడు అదే కౌంటర్ క్వశ్చన్, ఎస్సీ చర్చ్ వాళ్ళు కమ్మ చర్చిలోకి వెళ్ళే అనుమతి ఉందా ఈరోజు? అసలు ఎందుకు అలాంటివి పెట్టాలి? ఇప్పుడు క్రిస్టియానిటీ అంటే అందరు ఒకటే సమూహం కాదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, క్రిస్టియానిటీ ఒక సమూహం కాదండి. ఇది నిజానికి హిందువులు తెలుసుకోవాల్సింది. నిజంగా ఏవైతే మనం ఇప్పుడు కులం అని అంటున్నామో అది నిజానికి లాటిన్ వర్డ్, స్పానిష్ వర్డ్. అది అక్కడి నుంచి వచ్చింది. అంటే క్రిస్టియానిటీలో ఉన్నది వాళ్ళు మనకు ఆపాదించారు. ఎందుకు? మనల్ని కన్వర్ట్ చేయాలి అంటే కనుక ఏదో ఒకటి మనల్ని విడగొట్టే మాధ్యమం కావాలి కాబట్టి వాళ్ళు దాన్ని వాడుకున్నారు. వాళ్ళకున్నది ఎంతమందికి తెలుసు అంటే క్యాథలిక్స్ వేరు, ప్రొటెస్టెంట్స్ పోపుని నమ్మరు అసలు వాళ్ళు. మళ్ళీ ఆ ప్రొటెస్టెంట్స్ లోనే మళ్ళీ వేరే వేరే వాళ్ళు ఉంటారు, లూథరన్ అని, మెథడిస్ట్ అని, XYZ అని.
దాని తర్వాత ఇంకొకటేమో జెహోవా విట్నెస్. అది ఇంకొక సెక్ట్‌లో ఇంకొక వర్గం వాళ్ళు. ఏసిరియన్ చర్చ్ అని ఒకటి ఉంటుంది. ఇథియోపికల్ చర్చ్ అనో ఏదో సంథింగ్ ఇలాంటివి ఉంటాయి. రష్యాది కంప్లీట్లీ వేరే చర్చ్, మళ్ళీ వాళ్ళ డినామినేషన్ అంతా. ఇన్నున్నాయి. సో ఇవన్నీ ఎందుకు బయటికి రాలేదు? ఇది వివక్ష కాదా? ఇందులో లేదా? ఎందులో వివక్ష ఉందో నువ్వు అది మాట్లాడకుండా, వివక్ష లేని చోట వివక్ష ఉంది అని ఎవరైతే నిజానికి ఏదైతే ఒక వ్యవస్థ మనకి ఆపాదించి వెళ్ళారో, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వాలు దాన్ని ఒక రకంగా మార్చాలి. నిజానికి మన మీద ఇది ఆపాదించారు, ఇది కాదు మనకు ఉండాల్సింది, మన పురాణాలు ఏవైతే ఉన్నాయో, మన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా ఉండాలని వాళ్ళు మార్చాలి. కానీ వాళ్ళు మార్చలేరు. నేను గర్వంగా చెప్తున్నా, ఈరోజు సంఘం ఆ పని చేస్తుంది, సంఘం అది నమ్ముతుంది. సంఘం కులరహిత సమాజం అని ఉంటుంది, దానికోసమే పనిచేస్తుంది. సరిసంఘ చాలక్ గారు, మన 3వ సరిసంఘ చాలక్ దియోరస్ జైన్ ఆయన అన్నారు, ఆయన ఒకసారి పెళ్లిలోకి వెళ్ళారు. మనకి అంటే సామూహిక వివాహాలు జరిగే చోట అక్కడ కులాలు లేవు. ఏంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, అది ఎవరు చేసుకున్నారు ఎక్కువ అంటే స్వయం సేవకులు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ గారు ఎప్పుడు అదే అంటారు, సంఘ్ డిస్క్రిమినేషన్ పోగొట్టడానికి ఎక్కువగా పనిచేసేది స్వయం సేవకులే. ఈరోజు దేశంలో ఎక్కువగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు జరుగుతున్నాయంటే అది స్వయం సేవకులే చేసుకుంటున్నారని. ఎస్, సంఘం నిజంగా దీంట్లో ఒక ఉదాహరణ కిందన, ఒక ఎగ్జాంపుల్ కింద సంఘం నిలబడింది. ఇది కదా నిజానికి మన ప్రభుత్వాలు చేసి ఉండాల్సింది. వాళ్ళు వర్ణ సిస్టమ్ తెచ్చి క్యాస్ట్ అనేది లేదు అని కనుక అప్పుడు చేస్తున్నట్టయితే మనకి ఇప్పుడు ఇది ఉండేది కాదు. వాళ్ళు అప్పుడు అది చేయలేదంటే వాళ్ళు ఇక్కడి వరకు రావాలని కోరుకున్నారు. అప్పటి ప్రభుత్వాలు ఇక్కడ వరకు వచ్చి హిందువులు కంప్లీట్లీ క్యాస్ట్ లైన్స్లో విడిపోవాలని కోరుకున్నారు కాబట్టి వాళ్ళకి చేయలేదు. తెలీదా వాళ్ళకి అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరికి? సో ఏంటంటే బ్రిటిషర్లు వచ్చినప్పటి నుంచి ఇంకా చెప్పాలంటే ఇంకా ముందర ఇస్లామిక్ వాళ్ళు కూడా ఏమీ తక్కువ తినలేదు. ఆ మాట కోసం ఇస్లాంలో 76 ఉన్నాయి. అది ఇంకా పీక్, అది ఇంకా క్రేజీ ఇస్లాంది కనుక మాట్లాడితే. ఈ రావణ్ అదెందుకు నేను రావణ్ అన్నానండి, జోసెఫ్. ఈ జోసెఫ్ దాని గురించి ఎందుకు మాట్లాడు? సర్తన్ సెజుదా రోడ్డు మీద తిరుగుతారు కాబట్టి తలామండం వేరవుతాయి కాబట్టి దాన్ని భయపడతాడు. హిందువులు ఏంటంటే కులాల వారీగా విడిపోయారు, ప్రాంతాల వారీగా విడిపోయారు, పార్టీల వారీగా విడిపోయారు కాబట్టి ఐక్యంగా ఎవరు ఉండరు. సో ఎన్నన్నా నచ్చు. ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్ మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తను మాట్లాడమని చెప్పండి. మాట్లాడతాడా అనే ధైర్యం ఉందా? చెప్పే ధైర్యం ఉందా? సో ఇలాంటి వాళ్ళని ఇప్పుడు సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ ఇక్కడ వెనకేసుకొస్తున్నారు. వీళ్ళు బెదిరిస్తున్నారు, మీరు యూఏపీఏ పెడితే మేము ఊరుకోమని. ఫస్ట్ వాళ్ళందరినీ బొక్కలేసి యూఏపీఏ పెట్టాలి. ఫస్ట్ వీళ్ళందరినీ పెట్టాలి యూఏపీఏలోకి. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టుగా నక్సలైట్ డేంజరస్ కాదు, నక్సలైట్ కంటే డేంజరస్ నక్సలైట్ని సమర్థించే అర్బన్ నక్సల్స్. ఈరోజు నక్సలైట్ అనేవాడు అడవిలో ఉంటాడు, వాడి చేసిన దుర్మార్గాలు తెలియకుండా జేఎన్యూలో ఉన్న వాళ్ళు మొత్తం డప్లీలు కొట్టుకుంటూ వాళ్ళని ఎందుకు సమర్థిస్తున్నారు? ఎవరు వాళ్ళకి ఇది నూరిపోసింది? ఈ అర్బన్ నక్సల్స్. మనకి గాజాలో ఏదో జరుగుతుందనే సంగతి ఇక్కడ చాలా మంది ఏడుస్తారు. పక్కనే పీఓజేకేది అర్బన్ నక్సల్స్ ఎందుకు మాట్లాడట్లేదు? పీఓజేకేలో ఇప్పుడు మనం మాట్లాడే టైంకి AK-47 తోని ప్రొటెస్టర్స్ని కాల్చి చంపేస్తున్నారు. ముస్లిం ఎక్కడన్నా ముస్లిమే కదా మీ దృష్టిలో. ఎక్కడో సముద్రాల అవతల ఉన్న గాజా ముస్లిం మీద ఉన్న ప్రేమ పక్కనే పీఓజేకేలో ఉన్న ముస్లిం మీద ఎందుకు లేదు మీకు? ఈ అర్బన్ నక్సల్స్ ఈ జైన్లో డప్లీ కొట్టుకుంటూ దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఎందుకు మాట్లాడట్లేదు? హిపోక్రసీ కాదా ఇది? అంటే మీది ఒక ఎజెండా నడుస్తుంది. మీది ఏంటంటే కొంతమంది కోసమే మాట్లాడాలి. సో ఇది హిపోక్రసీ అండ్ వెరీ బిగ్ థ్రెట్ టు హిందూ సొసైటీ. సో అంటే మనం చూసుకున్నట్టయితే కనుక అమిత్ షా గారు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని అంతమొందించారు. సో అర్బన్ దాని తర్వాత అది పార్షియల్లీ కంప్లీట్, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 25% కంప్లీట్ అయింది. సో మేజర్ థ్రెట్ ఏదైతే ఉందో అది అర్బన్ నక్సల్స్. ఈ అర్బన్ నక్సల్స్కి వచ్చే ఫండింగ్, అందుకే ఇప్పుడు FCRA తీసుకొచ్చారు. FCRA తెచ్చిన తర్వాతే ఈ జడ్జ్ అతని పేరు శ్రవణ్ కానీ ఈ జోసెఫ్ లాంటి వాళ్ళు కానీ చేపని నీళ్ళలోంచి తీస్తే బయట ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకోవడానికి కారణం అదే. ఎందుకంటే వీళ్ళకి డబ్బు వచ్చేది తగ్గింది, వీళ్ళది ఏదైతే ఎజెండా ఉందో అది వెళ్ళట్లేదు. సో అన్ని రకాలుగా వీళ్ళు ఒక రకంగా చుట్టుముట్టేసింది ప్రభుత్వం.
వీళ్ళని ఒక రకంగా పద్మవ్యూహంలోకి పెడుతూ ఉండడంతోని వీళ్ళకి ఊపిరి ఆడట్లేదు. హ్మ్. ఇది అంటే వీళ్ళు ఎంత ఎలాంటి వ్యవస్థ ఉంటుందంటే ఇక్కడ నేను ఇక్కడ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా ఇది. మియాపూర్‌లో నేను పేరెత్తను దేనిదని. ఆ మియాపూర్‌కెళ్తే అందరికీ తెలుస్తుంది. సి పేరుతోని ఒక చర్చ్ ఉంటుంది. కానీ వాళ్ళు దాన్ని టెంపుల్ అంటారు. అతను ఓపెన్‌గా చాలా బహిరంగంగా యూఎస్‌లో ఉన్న ఒక క్రిస్టియన్ ఛానెల్‌కి ఇచ్చాడు. నేను ఇంతమందిని నెలకి కన్వర్ట్ చేస్తాను. ఇప్పటివరకు ఇన్ని లక్షల మందిని చేశాను. నా లక్ష్యం ఇంతమందిని కన్వర్ట్ చేయడం. ఇన్ని చోట్ల ఇలాంటిది ఏదైతే ఇక్కడ ఉందో నేను అన్ని అక్కడ పెట్టాలి అని దేశం మొత్తం. ఇతనిది చేసిన తర్వాత చేసిన ముందు అప్పటి యూఎస్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ఇతన్ని యూఎస్ వైట్ హౌస్‌లో కలిసాడు. ఇక్కడ ఇలాంటి కన్వర్ట్ చేసి అతన్ని వైట్ హౌస్‌కో ఎక్కడికో పిలవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పిలవలే, యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కలవాల్సిన అవసరం ఏముంది? అంటే యూఎస్ అఫీషియల్‌గా ఇలాంటి వాళ్ళని సమర్థిస్తుంది కన్వర్షన్స్. ఎంకరేజ్ చేస్తుంది. అందుకే మార్కో రూబియో ఫస్ట్ మిషనరీస్ ఆఫ్ చారిటీకెళ్ళాడు. మార్కో రూబియో క్రిస్టియన్ అవ్వడాన్ని నేనేం వ్యతిరేకించాను. నేను దాన్ని తప్పుపట్టాను. అది తను నమ్ముతున్నది. ఓకే ఫైన్. అతను ఇక్కడికి వస్తే చర్చికెళ్ళండి. కలకత్తాలో చర్చిలు లేవా? ఢిల్లీలో చర్చిలు లేవా? నువ్వు చర్చికెళ్ళు. జో బైడెన్ ఇక్కడికి వచ్చినప్పుడు G20 సదస్సుకి ఢిల్లీలో చర్చికెళ్ళాడు. అలా నువ్వు చర్చికెళ్తే ఎవరికి సందేహం వచ్చేది కాదు. ఏదైతే కన్వర్ట్ చేస్తుందో, ఏదైతే ఒక రకంగా దేశ వ్యతిరేక చర్యలకి పాల్పడుతోందో అలాంటి మిషనరీస్ ఆఫ్ చారిటీ దానికి నువ్వు వెళ్ళడం అంటే అది కూడా దాని FCRA లైసెన్స్ ఈ ఏడాది చివరిలో రద్దయ్యే అవకాశం ఉంది. అంటే లైసెన్స్ ఎక్స్పైర్ అవుతుంది. రెన్యూ అవుతుందో లేదో మనకి తెలియదు. గివెన్ ఇట్స్ యాక్టివిటీస్ చాలామంది ఒక నిర్ధారణకి ఏమొచ్చారంటే అవ్వకపోవచ్చని. అలాంటి దానికి నువ్వు వెళ్ళావు అంటే నువ్వు 2 సంకేతాలు ఇస్తున్నావు. దీని లైసెన్స్ రద్దు చేయొద్దు అని, ఇక్కడ ఇలాంటి యాక్టివిటీస్ నడపడాన్ని మేము సమర్థిస్తున్నామని, ఇక్కడ ఇల్లీగల్ కన్వర్షన్స్‌ని మేము ఒప్పుకుంటున్నామని, మీరు FCRA తేవద్దని. అంతే కదా! అండ్ దానికి ఎక్స్‌టెన్షన్‌గా ఆల్మోస్ట్ అది వచ్చిన తర్వాతే కదా ఈ జోసెఫ్, ఈ శ్రవణ్ లాంటి వాళ్ళు పేలుతూ ఉన్నది. నీకే గనక ప్రభుత్వం మీద కోపం ఉన్నట్టయితే నువ్వు అనాల్సింది ఎవరిని? ప్రభుత్వాన్ని కదా! మధ్యలో దేవుళ్ళు ఏం చేశారు? హిందువులు ఏం చేశారు? నీ కోపం ఎవరి మీద ఉంది? హిందూ ధర్మాన్ని వదలని హిందువుల మీదే కదా నీ కోపం ఉన్నది. ఇవే వ్యాఖ్యలు ఒక హిందువు అమెరికాలో వెళ్ళి క్రిస్టియన్స్‌ని చేస్తే ఆ హిందువుని బతకనిస్తారా? ఇదే వ్యాఖ్యలు ఒక హిందువు వెళ్ళి యూకేలో క్రిస్టియన్స్ మీద చేస్తే హిందువుని బతకనిస్తారా? ఇవే వ్యాఖ్యలు ఒక హిందూ ఇటలీకి వెళ్ళి క్రిస్టియన్స్‌ని అంటే ఆ హిందువుని బతకనిస్తారా? ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యం కాదు, చేతకానితనం, నిర్లక్ష్యం. హిందువులకి వాళ్ళ ధర్మం యొక్క గొప్పతనం తెలియకపోవడం వల్ల ఇలాంటి వాళ్ళు వచ్చి వక్రీకరించిందని నమ్మి నిజంగా హిందూ ధర్మం యొక్క గొప్పతనం తెలియక వాళ్ళు ఏంటంటే వీటన్నిటిని నమ్మి వాళ్ళే ఐదర్ ఎథిస్ట్ అన్న అవుతున్నారు, లేకపోతే కన్వర్ట్ అన్న అవుతున్నారు. ఇంతకాలం అది అసలు నిరంతరాయంగా జరుగుతూ వచ్చింది. ప్రభుత్వం ఒక్కసారిగా ఉక్కుపాదం వేయడంతో వీళ్ళకి ఊపిరాడట్లే. నెంబర్ 1, ఆల్రెడీ కోర్టులు కూడా మెల్లమెల్లగా చెప్తున్నాయి కన్వర్ట్ ఎవరైతే అవుతారో మీరు దాంట్లో ఉంటారు తప్ప మీరు దీంట్లో ఉండరా. సరే ఏముంది, ఓకే, మేము ఎలాగో పేర్లు ఎలాగో బయట పెట్టాం, మాదేం పోయింది. మేము ఇప్పటివరకు మీరు కోర్టు చెప్తే ఏముంది, మేము పేర్లు ఎలాగో బయట పెట్టినప్పుడు మాది ఎలా అయితే నడుస్తుందో అలాగే నడుస్తుందా? ఓకే, నడుస్తుందా? మీకు వచ్చే ఫండింగ్ మీద మేము రివ్యూ చేస్తాం అనగానే కోర్టు దాన్ని అప్పుడు దాని ప్రభావం ఇక్కడ పడుతుంది. ఎందుకంటే వీళ్ళు మారినా చెప్పకుండా ఉండాలి అంటే కనుక వీళ్ళు ఇక్కడ ఉండాలి అంటే ఆ వ్యవస్థ క్లీన్ ఉండాలి కదా. ఆ వ్యవస్థే క్లీన్ లేనప్పుడు ఇంకేమవుతుంది? ఇప్పుడు అందుకే ఈ ఎన్‌జీఓలు కానీ ఎవరైతే వీళ్ళు తిరుగుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా బొలెరో కూడా ఎక్కడ బెంజ్లు, జాగ్వార్లు, ల్యాండ్ రోవర్లలో తిరుగుతారు. వస్తాయి అసలు ఇంత అసలు అదే ఇంత కష్టపడినా మనము కనీసం బైక్ కొనుక్కోవడానికి ఆలోచిస్తాం. సో ఇప్పుడు నిజంగానే FCRA కనుక వస్తే మీరు బెంజులు పక్కన పెట్టండి, బైసైకిల్ కూడా కొనలేరు వీళ్ళు. వీళ్ళ కోసం రిక్షాలు మళ్ళీ దేశంలో ఇంట్రడ్యూస్ చేయాలి. అక్కడికి దిగుతారు వీళ్ళు. కానీ నాకు FCRA దాంట్లో చాలా అంటున్నారు. కానీ నాకున్న ఒక మేజర్ కంప్లైంట్ ఏంటంటే కేవలం అసెట్లే సీజ్ చేస్తామంటున్నారు. అసెట్స్ సీజ్ చేస్తే సరిపోదు, వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. వాళ్ళ మీద కూడా UAPA పెట్టాలి. ఐ హోప్ అది ఉందేమో, మరి ఆల్రెడీ మనకి తెలియదు, తర్వాత డౌన్ ద లైన్ వస్తుందేమో తెలియదు. కానీ అందుకే వీళ్ళ కోపం. వీళ్ళ కోపం అందుకే ఈరోజు మీరు చూసుకున్నట్టయితే నేను ఇప్పుడు అన్నాను కదండి, తిరుమలలో ఎక్కడుంది వివక్ష?
తిరుమలలో లెటర్ ఆఫ్ డిక్లరేషన్ రాయాలి. ఎవరు? అన్య మతస్థులు వెళ్తే. వాళ్ళు కూడా ఈ మధ్య డిక్లరేషన్లు రాయట్లేదు, తిరుమలలో వాళ్ళని రానిస్తారు. జయసుధ ఎవరో నేను రాయనని అన్నారు. ఎలా రానిచ్చారు మరి? ఆయన ఫస్ట్ థింగ్ మీకు నమ్మకం ఉంటే అక్కడికి వెళ్ళండి. నమ్మకం లేనప్పుడు వెళ్ళి ఏం చేస్తారు మీరు అక్కడికి? అండ్ నెక్స్ట్ వాళ్ళు వచ్చినంత మాత్రాన ఏమన్నా భక్తులు పెరుగుతారా? అదేమి పొలిటికల్ ఆఫీస్ కాదు కదా, వీళ్ళు రాగానే వేరే వాళ్ళు రావడానికి. అసలు అలాంటి వాళ్ళని తిరుమలలో ఎందుకు రాణిస్తున్నారు? పూరిలోకి అన్య మతస్థులు ఎవరైనా సరే బార్ అసలు రాకూడదు. పూరి జగన్నాథ స్వామి గుడిలో అలాగే పెట్టండి. ఇక్కడ అంటే దానికి అంటే చరిత్ర ఒకటి ఉంది కదా, దానికి కూడా కొన్ని కొన్ని ఉన్నాయి. ఏంటంటే అక్కడ నమ్మకాల ప్రకారం ముస్లింల యువతిని అంటే బీబీ నాచార్య అమ్మ ఎవరైతే ఉన్నారో దాని అదంతా అవన్నీ మేడప్ అండి. సో అట్లాంటివన్నీ ఎప్పటి నుంచి వస్తున్నాయి కాబట్టి అక్కడ ఆ ఇంటి నుంచి ఇక్కడ నుంచి అక్కడికి ఐ థింక్ ముస్లిమ్స్ కూడా ఇన్వేడర్సే కదా ఇక్కడ. ఇన్వేడర్సే కదా. ముస్లిమ్స్ ఎప్పుడు వచ్చారు? ముస్లిమ్స్ వచ్చాక తిరుమల కొండ కట్టారా గుడి? కాదు కదా. వాళ్ళు వచ్చే టైంకే గుడి ఉంది కదా. మళ్ళీ స్టోరీలో వ్యాలిడిటీ ఎక్కడి నుంచి వచ్చింది? మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఇవన్నీ నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్ అండి. మీరు అడిగిన క్వశ్చన్స్ నిజానికి వ్యాలిడ్, దీని ద్వారా మనకి సమాధానాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మనమే క్వశ్చన్ వేసుకొని మనమే ఒక ఆన్సర్ చెప్పుకోవాల్సి వస్తుంది. అదే కనుక మనం జోసెఫ్ను సమర్థించే వాళ్ళం అయితే మీరు కూడా మీ క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే జోసెఫ్ని ఎలా కాపాడాలి, ప్రభుత్వాన్ని ఎలా వ్యతిరేకించాలనే దాంతో వస్తుంది. కానీ ఇక్కడ జోసెఫ్ని వ్యతిరేకిస్తున్నాడు అంత ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అనే ప్రశ్న మీ నుంచి నేను రాబట్టుకోవాల్సి వస్తుంది. నేను నా నుంచి మీరు సమాధానం ఎందుకు? దీని ద్వారా నిజంగా ఇలాంటి వాళ్ళు దేశద్రోహులు ఎంతమంది ఉన్నారో జనాలకు తెలుస్తుందని. మన దౌర్భాగ్యం చూడండి ఎక్కడున్నామో. మన గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది ప్రతిసారి. అండ్ ఐ డోంట్ నో ఎంతవరకు నిజమోనో కాదో, నిన్న చూసింది ఏంటి అంటే ఇతని మీద యూఏపీఏ పెట్టిన తర్వాత మన రాష్ట్రంలో ఎవరైతే అనలిస్టులమని చెప్పుకుంటారో, ఎవరైతే మేము ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకుంటారో వాళ్ళు కొన్ని వీడియోస్ డిలీట్ చేసి వస్తున్నారంట. ఆయనకు సపోర్ట్గా మాట్లాడినవి. ఐ డోంట్ నో సపోర్ట్వా గతంలో వేరే ఏమన్నా చేసినావో తెలియదు. ఎందుకు తీస్తున్నారు? వాళ్ళ మీద కూడా నిఘా పెట్టారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వాళ్ళ మీద విచారణ అవసరం లేదు, డైరెక్ట్ అరెస్ట్ చేసేయచ్చు. ఎందుకంటే మీరు తీస్తున్నారు అంటే దట్ ఇట్ సెల్ఫ్ చేసి మీరు ఏదో తప్పు చేసినట్టు కదా. మీరు తప్పు చేసినట్టు. సో మీరే ఒక రకంగా చెప్పాలంటే మీరే దారిచ్చారు. సో ఇంకా మీరు తీసేసిన తర్వాత కూడా ఏముంది, డైరెక్ట్ ఇంకా తీసుకెళ్ళి వీళ్ళ మీద కూడా యూపీఏ పెట్టాలి. ఎవడైతే హిడ్మాని సమర్థిస్తాడో, ఎవడైతే అఫ్జల్ గురుని సమర్థిస్తాడో, ఎవడైతే ఉమర్ ఖాలిద్ని సమర్థిస్తాడో, ఎవడైతే షర్జీల్ ఇమామ్ని సమర్థిస్తాడో వాళ్ళందరూ యూఏపీఏకి అర్హులు. నన్ను అడిగారు కొంతమంది, మరి అలా అయితే ట్వీట్లు చాలామంది పెట్టారు కదా. కరెక్టే, ట్వీట్లు చాలామంది పెట్టారు. అందుకే నేను ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలన్నాను. ఎందుకంటే వీళ్ళని ప్రభావితం చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయి మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ దిగాలి అంటే నిజం చెప్తే దాని నుంచి బయటకు వచ్చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నక్సలైట్లు అందరినీ కూడా నిజానికి ప్రభుత్వం చంపలే. వాళ్ళని మీరు గన్ను కింద పెడితే మీరు జనజీవన స్రవంతిలోకి వస్తే మీకు మేము బెనిఫిట్స్ ఇస్తామని అన్నారు. గన్ను పట్టుకుంటేనే మిమ్మల్ని మేము ఏమన్నా చేయాల్సింది. మీరు గన్ను వదిలేస్తే మీరు నక్సలైట్ అయినా మాకు సంబంధం లేదని. ఇన్ఫ్యాక్ట్ టెర్రరిస్టులకు కూడా అదే వర్తిస్తుంది. ఎంతోమంది టెర్రరిస్టులు గన్ను వదిలేసి సాధారణ జీవితం గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. జేఎన్కే పోలీసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఐ థింక్ కొంతమందిని ఇండియన్ ఆర్మీలో కూడా పెట్టుకున్నారు, హిజ్బుల్ ముజాహిదీన్ వాళ్ళు. సో మరి ఇందులో కూడా ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కనుక మాట్లాడినట్టయితే బయటకు వస్తే వెల్ అండ్ గుడ్. లేదు మేము ఇంకా దాని మీదే నిలబడతాం, మేము ఉమర్ ఖాలిద్నే సమర్థిస్తాము అంటే గనక जिन जिन गर्ल से हिटमा निकले, जहाँ जहाँ हिटमा मारो, कितने हिटमा को मारोगे, हर एक घर से हिटमा निकलेगा అంటే जितने घरों में से हिटमा निकलेगा उन सबके घर में घुस के मारेंगे అని అన్నట్టుగా ఎంతమంది అయితే ట్వీట్లు పెడతారో అంతమందిని అరెస్టులు చేయాలి, అంతమంది మీద యూఏపీఏ పెట్టాలి, అంతమందిని ఉరి తీయాలి. దేశ వ్యతిరేక చర్యలు చేస్తున్నప్పుడు వాళ్ళు క్షమాభిక్షకి అనర్హులు అంతే. దీంట్లో ఇఫ్, బట్, కానీ, కింతు, పరంతు, ఇది చూడాలి, కాయిన్కి అది చూడాలి, మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఏమీ ఉండవు. నువ్వు దేశం భక్తుడివా దేశద్రోహివా రెండే ఉంటాయి. దేశభక్తుడివైతే ఓకే, దేశద్రోహివైతే నీకు నిజం తెలిసి ఇటు వస్తే ఓకే. లేదు నేను అట్టే ఉంటాను అంటే ఏదైతే ఇతనికి జరిగిందో అదే అందరికీ జరగాలి. ఇంకా ఇది పెరగాలి. వీళ్ళ కోసం సపరేట్ జైల్స్ కట్టించాలి. జీవితంలో వీళ్ళు ఎవరు కూడా మళ్ళీ సూర్యుడిని చూడడానికి ఉండకూడదు.
ఈ రోజు ఎవరైతే క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ని సమర్థిస్తున్నారో ఈ రోజు నార్త్ ఈస్ట్లో దొరికిన మాథ్యూ వ్యాన్ డైక్, అతను సన్స్ ఆఫ్ లిబర్టీ, అతను క్రిస్టియన్ ఆర్గనైజేషన్, అతను క్రిస్టియానిటీ ప్రొపగేట్ చేసి అతను మయన్మార్లో ఉన్న సివిల్ వార్లో సపరేటిస్టులకు అతను ఆయుధాలు సమకూర్చాడు. నువ్వు ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నడిపేది వాడివైతే నువ్వు వెళ్ళి ఫెయిత్ని కదా చెప్పాలి. నీ జీసస్ ఏమన్నా ఆయుధాలు ఇమ్మని చెప్పాడా? జీసస్ అంటేనే శాంతి స్వరూపం అని చెప్పేసి మాట్లాడతారు. పీస్ అంటారు. పిఏసినా డోంట్ నో అగైన్. సో శాంతి చెప్పాలంటే నువ్వేం చెప్పాలి? వాళ్ళు గన్ను పట్టుకుని ఉండొచ్చు, జీసస్ని కొడుతున్నా జీసస్ క్రూసిఫికేషన్ చేసిన వాళ్ళందరినీ క్షమించాలనే కదా అన్నాడు అని. సో మీరు కూడా ఏమనాలంటే నువ్వు నన్ను గన్ను పట్టుకుని చంపుతున్నా సరే నేను క్షమిస్తాను, నువ్వు జస్ట్ మారు అని అనాలి. కానీ నువ్వు వాడికి కూడా గన్ ఇస్తున్నావు. ఇది వీళ్ళ బిజినెస్ ఏంటి అంటే. సో అలాంటి వాడు మాథ్యూ వ్యాన్ డైక్. దొరికినవాడు మాథ్యూ వ్యాన్ డైక్ ఒక్కడే, దొరికినవాడు జోసెఫ్ ఒక్కడే. దొరకని మాథ్యూ వ్యాన్ డైక్లు ఎన్నో ఉన్నాయి, దొరకని జోసెఫ్లు చాలామంది ఉన్నారు. ఇలాంటి మాథ్యూ వ్యాన్ డైక్ లాంటి సన్స్ ఆఫ్ లిబర్టీలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇలాంటి మదర్ తెరీసా మిషనరీస్ ఆఫ్ చారిటీస్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని పసిగట్టాలి, వాటన్నిటిని రద్దు చేయాలి, వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి జరగకుండా ఇక్కడ ఆపాలి. అందుకే FCRA వచ్చింది, అందుకే కోర్టు తీర్పులు ఇస్తోంది. వీటిని మనం అందరం కూడా సమర్థించాలి, జనాల్లోకి ఈ వాదన తీసుకెళ్లేలా చేయాలి.